దేశంలోనే వీరులం సూరులం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, తమ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు, తమ మతానికి సంబంధించిన వ్యక్తులు హత్యకు గురైనారని సాధారణ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో మంద ఏలియా అలియాస్ మందకృష్ణ, పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోతే గల తల్లడిల్లిన వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం మారలే. మీదికొచ్చి ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తూ ఆయన మరణ వార్తను నిద్ర లేకుండా ఇలా ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అంతలో మారలే. ఇలా మాదిగల యొక్క దిక్సూచి అని చెప్పి మాదిగలు ఎంతోమంది చనిపోతే, ఎంతోమంది వీరులు చనిపోతే ఇలా కన్ను మూసుకొని సప్పుడు కాకుండా తలపెట్టుకొని పనిన చరిత్ర. ఇలా ఎందుకు మందకృష్ణ నోరు ఎవరు కట్టేసిరు? మంద ఏలియా నోరు ఎవరు కట్టేసిర్రు? ఎవరు ఈయనను ఎందుకు ఈయన మాట్లాడతలేడంటే బీజేపీకి అమ్ముడమైనటువంటి మందకృష్ణ, టీడీపీకి అమ్ముడమైన మందకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేసే మందకృష్ణ. ఇలా జాతిలో ఎంతమంది ఆనిముత్యాల లాంటి వ్యక్తులు నడి రోడ్డు మీద చంపబడ్డ మందకృష్ణ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ఒక దరిద్రమైనటువంటి ఒక భావజాలం ఇది. ఇలా అదే మాలలో కులంతోని మతంతోని సంబంధం లేకుండా ఇలా రోడ్డు మీదకి వచ్చి జాతి బిడ్డ దళితుడు చనిపోయాడంటే ఆ మరణం యొక్క సీక్రెట్ తెలవాల్సిందే, ఆ హత్య సీక్రెట్ తెలవాల్సిందే, మీ అంతు చూస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఈ దెబ్బకు చంద్రబాబు నాయుడు కథం. ఎస్సీ వర్గీకరణ మరియు ఈ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో గాలికి తుడుచుకు పెట్టుకోబోతున్న టీడీపీ తుడుచుకు పెట్టుకోబోతుంది అంతే. ఇక ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన కథమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది.